హాయ్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి యువర్ టార్గెట్ ఈజ్ స్టోర్డ్ ఫ్యాట్ బర్న్. సో మన కీటో డైట్లో చెప్పేది కావచ్చు, చాలామంది ఒబెసిటీ లేదంటే ఓవర్ వెయిట్, అలాంటి వెయిట్ కొంచెం గెయిన్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళ ఒక మెయిన్ టార్గెట్, సో మనందరికీ తెలుసు మెయిన్ టార్గెట్ వచ్చి వెయిట్ లాస్ కావడం. సో వెయిట్ అనేది ఎలా ఉంది మన బాడీలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యావరేజ్ పర్సన్ అనుకోండి, మీరు 70 kgs ఉండాలి యావరేజ్గా వచ్చేసి. ఓకే, 70 kgs ఉంటే మీ బాడీకి మీరు యావరేజ్ వెయిట్ ఉన్నట్లు. కానీ మీరు ఒక 30 kgs ఎక్స్ట్రా ఉన్నారు. ఓకే, ఈ 30 kgs ఏంటిది బాడీలో అంటే ఫ్యాట్. సో మన బాడీలో షుగర్ అనేది కేవలం లిమిటెడ్ అమౌంట్, లెస్ దెన్ హాఫ్ కేజీ, 400 to 500 grams మాత్రమే మన బాడీలో స్టోర్ అవుతుంది. రిమైనింగ్ అంతా ఫ్యాట్. సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్కి స్టోర్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 30 kgsలో మీ బాడీలో ఆల్మోస్ట్ 20 kgs కేవలం ఫ్యాట్ మాత్రం స్టోర్ అవుతుంది. రిమైనింగ్ వాటర్ కాంటెంట్ అండ్ సమ్ షుగర్ కాంటెంట్ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ ఎక్స్ట్రా ఉన్న 20 kgs మనం తగ్గించుకోవాలి. అది మన యొక్క టార్గెట్. మన ఏమైంది, మనం తీసుకునే డైట్ కావచ్చు, మీరు చేసే ఎక్సర్సైజ్ కావచ్చు, లేదంటే మీరు ఫాలో అయ్యే హెల్తీ డైట్స్ ఏదైనా సరే, ఎలాంటి డైట్ అయినా సరే, మీ యొక్క ఉద్దేశం ఏంది, మీ యొక్క టార్గెట్ ఏంటి అంటే ఈ ఎక్స్ట్రా ఉన్న వెయిట్ని తగ్గించుకోవాలి మీ బాడీలో. సో మీరు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి. సో ఆ 20 kgs కావచ్చు, 30 kgs కావచ్చు, 40 kgs కావచ్చు, ఈవెన్ 10 kgs కావచ్చు. సో ఈ ఎక్స్ట్రా ఉన్న వెయిట్ అనేది ఎలాంటి రూపంలో మన బాడీలో స్టోర్ అయింది అంటే ఫ్యాట్ రూపంలో స్టోర్ అయింది. సో నార్మల్గా బాడీలో చెప్పాం కదా షుగర్ స్టోర్ అవుతుందని, కేవలం 1700 calories. సో ఇది విత్ ఇన్ లెస్ దెన్ 24 hours. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ డే ఫాస్టింగ్ ఉందనుకోండి, సో ఫస్ట్ డేలోనే ఇది కంప్లీట్గా అయిపోతుంది. సో దాంతోపాటు వాటర్ కాంటెంట్ అది కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో విత్ ఇన్ 1 dayలోనే మీరు 1.5 to 2 kgs అనేది మీ బాడీ నుంచి వెళ్ళిపోతుంది, మీరు తగ్గుతారు విత్ ఇన్ ఫాస్టింగ్ ఉంటే. ఓకే, దెన్ సో నెక్స్ట్ డే, సెకండ్ డే అన్వర్డ్స్ మీ బాడీ కీటోసిస్లోకి వెళ్ళిపోతుంది. కానీ మీ బాడీలో షుగర్ లేవనుకోండి, ఫ్యాట్ నుంచి మీ బాడీ ఎనర్జీని తయారు చేసుకుంటుంది. సో ఫ్యాట్స్ వచ్చేసి యావరేజ్ పర్సన్కి 1,00,000 calories అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో మీరు ఫాస్టింగ్ చేస్తే 24 to 40 hours మీ యొక్క షుగర్స్ అనేవి కంప్లీట్గా అయిపోతాయి. దెన్ మీకు 24 hours తర్వాత మీ బాడీలో కీటోన్స్ అనేవి తయారవుతాయి. ఓకే, దెన్ మీరు మీ బాడీని కీటో డైట్, ఓకే, మీ యొక్క కీటో డైట్లోకి మార్చాలి అంటే మీరు కీటోసిస్లోకి మార్చాలంటే కీటో డైట్ తీసుకోవాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి. సో మీరు కీటో డైట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 2000 calories అవసరం ఉంది. ఒక 1000 calories మీరు కీటో డైట్ నుంచి తీసుకుంటే ఇంకో 1000 calories మీ యొక్క స్టోర్ ఫ్యాట్ నుంచి వస్తుంది. సో డైలీ ఒక 1000 calories మీ యొక్క స్టోర్ అయింది, చెప్పంగా 1,00,000 calories అని. సో ఈ యొక్క డైలీ 1000 calories తీసుకుంటే 100 days పడుతుంది మీ బాడీలో ఉన్న కంప్లీట్ ఫ్యాట్ తీసేయడానికి. ఓకే, సో ఈ యొక్క 1000 calories మీరు కీటో డైటే తీసుకోవాలా, నార్మల్గా వేరే డైట్ తీసుకోవచ్చు అంటే లేదు, కేవలం మీరు కీటో డైట్ తీసుకుంటేనే ఈ 1000 calories అనేది బర్న్ అవుతుంది. ఈ కీటో డైట్ కాకుండా మీరు నార్మల్గా షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటా. కీటో డైట్లో మనకు తెలుసు షుగర్స్ అనేవి ఆల్మోస్ట్ 0 ఉంటాయి, లేదంటే లెస్ దెన్ 20 grams. ఓకే, సో ఇది షుగర్ ఫుడ్, ఈ 1000 calories షుగర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మీ బాడీలో ఈ 1000 calories బర్న్ కాదు. ఎందుకు అంటే మీ షుగర్ తీసుకున్న ప్రతిసారి మీ బాడీలో ఇన్సులిన్ అనేది హై అవుతుంది. ఓకేనా, ఎక్కువ మొత్తం రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫ్యాట్ నుంచి బర్న్ అయ్యే ఈ 1000 calories సపరేట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. సో బాడీలో ఫ్యాట్ బర్న్ అనేది జరగదు. సో మీకు ఏమవుతుంది, ఈ కేవలం మెటబాలిక్ రేట్ తగ్గిపోయి కేవలం ఈ 1000 calories మాత్రమే బర్న్ చేస్తారు. మీకు నీరసంగా అనిపిస్తుంది, ఎనర్జీ లేనట్లు, చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారు, మేబీ ఆఫ్టర్ నెక్స్ట్ డేనే మీరు ఈ డైట్ బంద్ చేస్తారు. ఈ 1000 calories తీసుకున్న ఈ షుగర్ డైట్ బంద్ చేసి నార్మల్ డైట్కి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ మీరు ఎలా తింటున్నారో అలా తింటారు. సో అక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది. సో అలా ఫెయిల్ అయిపోతున్నారు. సో మీరు నార్మల్గా ఈ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ 1000 calories అనేది 1000 కాదు, మీరు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, అది మీ డిపెండ్, మీ ప్లాన్. సో మీ యొక్క టార్గెట్ అనేది 2 months, 6 months, 1 year అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో మీ యొక్క టార్గెట్ కేవలం ఫ్యాట్ బర్నే కావాలంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ డే 24 hours ఫాస్టింగ్ చేయండి. మీ బాడీలో ఉన్న కంప్లీట్ షుగర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అన్వర్డ్స్ మీ బాడీ కీటోన్స్ తయారు చేస్తుంది, ఫ్యాట్ బర్న్ చేస్తూ. నెక్స్ట్ మీరు కీటో డైట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.
ఓకేనా. సో కీటో డైట్ తీసుకుంటేనే మీరు 1000 తీసుకుంటే ఇంకో 1000 మీ బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి ఇంకో 1000 క్యాలరీస్ తీసుకుంటుంది. ఓకే, ఇది మీరు 1 డే చేసి నెక్స్ట్ డే నార్మల్ డైట్, మళ్ళీ 3rd డే మళ్ళీ కీటో డైట్, 4th డే మళ్ళీ నార్మల్ డైట్. సో 1 డే బై డే చేసుకుంటే మనకు ఏమవుతుందంటే మీరు తీసుకోవాలని మళ్ళీ స్టోర్ చేస్తుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ అదే బర్న్ చేస్తుంది. సో మీకు షుగర్ అనేది స్టోర్ చేస్తుంది, బర్న్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, బర్న్ చేస్తుంది. కానీ మీరు ఈ యొక్క ఫ్యాట్ బర్నింగ్ అనేది మీ బాడీలో జరగదు. సో కన్సిస్టెంట్గా మీరు అట్లీస్ట్ ఒక 1 మంత్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈవెన్ 2 వీక్స్ చేస్తే కూడా మీ రిజల్ట్స్ అనేది చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తారు. మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం కావచ్చు, షుగర్ లెవెల్స్ డ్రాప్ కావడం కావచ్చు, ఎక్కువ మొత్తంలో ఉన్న షుగర్స్ అనేవి స్టోర్ అయిన షుగర్స్ మొత్తం బయటకు వెళ్ళిపోవడం, వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోవడం, మీ బెల్లీ ఏరియా అనేది కొంచెం సింక్ కావడం, అలా ఫేస్ స్వెల్లింగ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.